కోదండరాం గారు ఇప్పుడు మావోయిస్టులు సిద్ధాంతం అంటున్నారు. ప్రస్తుత కాలంలో అసలు మావోయిస్టుల సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి మీరు కట్టుబడి లేరు, నేను కట్టుబడి లేని, చంద్రకుమార్ గారు కట్టుబడి మాట్లాడతలేదు. అందరం ఏం కోరుకుంటున్నామంటే ఒక పరిష్కారం దొరకాలని. ఒకప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు కదా. ఇలాంటి తరుణంలో మావోయిస్టులు తన పంతాను మార్చుకోలేకపోయారంటారు. అమ్మా, విషయం ఏంటంటే ఇక్కడ మేము మావోయిస్టు మంచి చెడుల గురించి మాట్లాడటానికి చంద్రకుమార్ గారు లేరు, నేను లేను. వాళ్ళ సిద్ధాంతం బాగులేదు, సమస్యలు వచ్చినాయి అని చెప్పి శేఖర్ గారు అన్నదాన్ని, తర్వాత ఇతర పెద్దలు చెప్పిన దాన్ని కాసేపు అంగీకరిద్దాం. అయితే విషయం ఏంటంటే ఇది పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ సిద్ధాంతం ఎన్కౌంటర్లకు కారణమవుతుంది కదా, సిద్ధాంతం పేరిట వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. విషయం మేము చెప్పేది మీరు అర్థం చేసుకోకుండానే ప్రశ్నలు అడుగుతున్నారు. మేము చెప్పేది అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే మీరు జాగ్రత్తగా ప్రశ్నలు అడగగలుగుతారు. జస్టిస్ చంద్రకుమార్ గారు ఏమంటున్నారంటే, వద్దు అనుకుంటున్నాం కదా, అది మంచిది కాదు, సమాజానికి నష్టం అనుకుంటున్నాం కదా, కాసేపు అంగీకరిద్దాం. మీరు కూడా అంటున్నారు అది నష్టదాయకమని అంగీకరిద్దాం. నష్టదాయకం కాబట్టి సంపేద్దామా, మాట్లాడి దాన్ని పరిష్కారం చేద్దామా? మిమ్మల్ని అడుగుతున్న ఇప్పుడు నేను భరత్ గారిని కూడా ఇదే ప్రశ్న. అంటే అడవుల్లో కాకుండా జనజీవన స్రవంతిలో ఉండి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడొచ్చు కదా. మావోయిస్టులు అటువైపుగా ఎందుకు ఆలోచించట్లేదు? మేము చెప్పేది రావాలని చెప్పటానికి జన జీవితంలోకి వాళ్ళు రావటానికి చర్చలు అనే అవకాశం ఇస్తారా, ఇయ్యరా? చెప్పండి. కోదండరాం గారు అడిగిన దానికి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఒక అవకాశం ఇవ్వండి, చంద్రకుమార్ గారు కూడా అదే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. చంపడం బదులు చివరి అవకాశం, అంటే ఇప్పుడు ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా చివరి అవకాశం ఇస్తారు కదా. సో ఒక అవకాశం ఇవ్వండి అని అంటారు, అంతే కదా సార్ కోదండరాం గారు? ఇప్పుడు మీరు చెప్పేది ఒక అవకాశం ఇవ్వాలి కదా సార్, తప్పదు కదా, ప్రజాస్వామ్య పద్ధతి కూడా. మురళీ మనోహర్ గారు అవకాశం ఇస్తే ఏంది, తప్పేంది? చంద్రకుమార్ సార్ ఒక మాట ఏమన్నారంటే, మీరు గతం మైండ్ లో పెట్టుకున్నారు, ప్రిజుడీస్ గా మాట్లాడుతున్నారు అని. ఆ చర్చలప్పుడు కూడా మేమంతా ఉన్నాం. మా బాధ మాకు అంటే అప్పటికే 20-30 మంది హత్య గావించబడ్డారు మా వాళ్ళు. ఆ బ్యాక్గ్రౌండ్ తో అక్కడ మేము ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తున్నాం. మీరు మోసపోతారు అనేది మేము కమ్యూనికేట్ చేశాం. వీళ్ళంతా మార్టియర్స్ అని మేము పిలుస్తాం. మా వాళ్ళు ఎవరైతే చనిపోయారు, 40-45 మంది ఎవరైతే చనిపోయారో, మార్టియర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేను ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. మేమందరం మా బాధలు మీతో చెప్తున్నాం. మేము ప్రిజరైజ్ గా ఉన్నాము అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే మా అనుభవము అట్లా నేర్పింది. అక్కడ మోసపోయారు, ప్రభుత్వం మోసపోయింది, మేము మోసపోయినాం, అందరం మోసపోయినాం. అవును, చర్చలు జరిగితే అవుతుంది అని అనుకున్నాం, కానీ మీడియేటర్లు పారిపోయారు, ఎవరు లేరు, ఎవరు బాధ్యత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ఇన్ఫాక్ట్ రివర్స్ అయింది. ఏమైందంటే ఆ సమయంలో మావోయిస్టులను టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు ఎక్కడెక్కడ ఉన్నారో. ఆ చర్చలు జరిపినప్పుడు నిజానికి మావోయిస్టుల క్షీణతకు అది కారణమైంది. భరత్ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు మీరు, కానీ మీరు నిజామాబాద్ లో ఒక పెద్ద సభ జరిగింది నక్సలైట్లది. అప్పుడు బస్సులు కూడా ఆర్టీసీ బదులు కూడా వాళ్ళు చెప్పేస్తే, వాళ్ళ గన్ పెట్టేస్తే వచ్చేసాయి. కొన్ని లక్షల మంది ర్యాలీలో ఇదే మన ఎవరు చనిపోయి స్వర్గాన ఉండొచ్చు కానీ గద్దర్ గారే గొడ్డలి ఎవరికి ఎవరిని చంపేటందుకురా, మీనాని చంపేటందుకురా, పబ్లిక్ మీటింగ్ లో ఇవన్నీ కూడా అంటే లిబరేట్ చేస్తే ఇవి ఎత్తేసినప్పుడు జరిగిన సంఘటనలు కళ్ళతో చూశాను కనుక నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా చాలా జరిగాయి. వస్తువులు డాక్టర్స్ దగ్గర చేసిన వస్తువులు చెప్పని ప్రజలకు తెలిస్తే సమస్య ఇది, ప్రజలకు తెలిస్తే సమస్య ఇది. కాదండి, ప్రశ్న వేస్తున్నా. ఒక ప్రశ్న ఏంటంటే అది సమస్య పోయింది, ఇలా తెలంగాణలో లేదు. అదే కాలంలో ఎందుకు వర్తమానంలోకి రండి, వర్తమానం గురించి మాట్లాడదామని అంటున్నా. అక్కడికే వస్తున్నా కదా నేను. అవి బయటికి చెప్తే ప్రాబ్లమా ఏమన్నా? ప్రజలకు కూడా తెలియాలి కదా. కనుక ఎంతసేపు నరేటివ్ ఏం నడుస్తుంది అంటే ఆయన మోసం చేశాడు, చంద్రబాబు కాదు, ఏది రాజశేఖర రెడ్డి కాదు మోసం చేసింది, భరత్ గారు నక్సలైట్ మోసం చేశారు. మోసం చేసి బ్రీతింగ్ స్పేస్ తీసుకొని డబ్బులు ప్రజలతో మీద పడి కలెక్ట్ చేసి కోట్ల రూపాయల డబ్బులు, ఆయుధాలు అన్ని కలెక్ట్ చేసుకొని వ్యూహంలో భాగంగా చర్చలు,
వాళ్ళను పిచ్చోళ్ళని చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకని నేను ఇప్పుడేమంటున్నా అంటే మీరు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఉంది? తెలంగాణలో ఎక్కడ ఉంది? అట్లా మాట్లాడారు. జరిగిన విషయాలకు భిన్నంగా ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం భరత్ గారు. మా వాయిస్ జనాలకు ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, మురళీ మనోహర్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను అవకాశం. మళ్ళా రాజ్యాంగం నీతి చెప్పండి రాజ్యాంగం గురించి మురళీ గారు చెప్పండి. అనుభవాల గురించి మేము చెప్తున్నాం. మురళీ గారు చెప్పండి, మీ తర్వాతనే అవకాశం. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే మంచో చెడో ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు కదా వీళ్ళు. కనుక చంద్రకుమార్ గారి బ్యాక్గ్రౌండ్ అయితే వారు జస్టిస్ కదా, వారికి ఒక వాల్యూ ఉంటది కదా. కనుక శేఖర్ జీ స్పందించారు కదా, స్పందించారు కనుక మీరు మాట్లాడండి, తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ కి మీరు వెళ్ళండి. కానీ ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న ప్రచారం, మీడియాలో మీరు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఆదివాసీలు చనిపోయారు, ఆదివాసులను చంపేస్తున్నారు, అదిగో పేర్లలాగా వీటిలాగా నలిపేస్తున్నారు. ఈ నరేటివ్ ఉంది చూడండి, ఆ నరేటివ్ తోనే మీరు బదలామవుతున్నారు. ఈ నరేటివ్ కారణంగానే మీ ఫేస్ కవర్ అవుతుంది. మీరు ఎవరు అనేది మీరే ఎక్స్పోజ్ చేస్తున్నారు. అందుకని అది నిజాయితీ ఉంటే మీరు నిజంగా కోదండరాం గారు పెద్దలు కనుక, చంద్రకుమార్ గారు పెద్దలు కనుక మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే రండి, మీరు శేఖర్ జీ దగ్గర కూర్చోండి, నిజంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి, మాట్లాడండి. కానీ అన్నీ కూర్చుందాం. మీ దగ్గరికి గారికి నరేంద్ర మోడీ గారు చాలా ఒక నిమిషం. శేఖర్ జీ గారికి నరేంద్ర మోడీ గారు మంచి మిత్రుడు, చాలా మంది తెలియదేమో. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రచారంగా కలిసి పనిచేశారు, ముఖ్యమంత్రి కాకముందు 2000. చంద్రకుమార్ గారి దగ్గర కూర్చోబెడతాము, వారు కూడా కొద్దిసేపు మాట్లాడండి. డైరెక్ట్ యాక్సెస్ ఉంది శేఖర్ జీ, చాలా తక్కువ మురళీధర్ గారు. సార్ మేము గ్రేహౌండ్ పోలీసులు చనిపోయినప్పుడు కూడా సానుభూతిని తెలియజేశాము. ఇంతకు ముందు మా జిల్లాలో వేరే జిల్లాల లోపల నక్సలైట్లతో చంపబడ్డటువంటి వాళ్ళ విషయం లోపల కూడా మా సానుభూతిని తెలియజేసినాం. ఏ మనిషి చావకూడదు. రక్తం ఇప్పుడు ఇది బుద్ధుడు, మేము బిలీవ్ ది బుద్ధా ఫిలాసఫీ, అది మీకు తెలియదు, అది వేరే విషయం. కానీ మేము చెప్పేది ఏంటంటే రక్తపాతం అనేది మంచిది. ఒకటే సెకండ్. గతంలో చర్చలు ఏంటంటే ఒక విషయం అండి, మనుషులు ప్రాక్టికల్ గా ఉండాలా, వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ప్రాక్టికల్ గా ఉండాలా. ప్రాక్టికల్ గా లేకపోతే మనం సమాజంలో బతకలేము. అప్పుడు చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, భూములు పంచాలా అని వీరు ఒక డిమాండ్ పెట్టారు. అరే అక్కడ ఉన్నది మంత్రులు వారు, ఆ మంత్రులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఒక్కొక్క మంత్రికి 300 ఎకరాలు 400 ఎకరాల భూములు ఉంటాయి. అలాంటి వాళ్ళని భూములు పంచాలనడం ఏవైనా కొంచెమైనా అది ప్రాక్టికలా చెప్పండి? ఇప్పుడు కూడా మేమేమంటున్నామనంటే, అక్కడైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో జరిగేటి ఉన్నాయో ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి వద్దని చెప్పేది మీరెవరు? అరే గవర్నమెంట్ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు పోతారు. దే ఆర్ ఆల్ పవర్ఫుల్. అలాంటప్పుడు మీరేదో మనం కొద్ది మంది వెళ్ళేసి మీ పాలసీ ఇట్లా మార్చాలి అట్లా మార్చాలని మనం చెప్పడానికి వీలేదు కదా. అంటే ఈ రాజ్యాంగం ప్రకారం ఉండండి అని చెప్పొచ్చు అంతవరకే. కానీ రాజ్యాంగం ప్రకారం ఉండమని చెప్పినంత మాత్రాన కూడా వాళ్ళు ఉంటారా ఉండరా, దట్ ఈస్ దేర్ డెసిషన్, వాళ్ళ డెసిషన్, ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇటు ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, మావోయిస్టులకు కూడా చెప్తున్నాము, ప్రాక్టికల్ గా ఉండండి, ఒక నిజాయితీగా ఉండండి, నిలబడండి సార్, కరెక్ట్ గా ఉండండి. కరెక్ట్ గా మరి ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎక్కడ కానీ ఇప్పుడు ఎవరు చనిపోయినా బాధనేనండి, ఎవరు చనిపోయినా బాధనే. వాళ్ళు అమాయకులు ఎంతమంది చనిపోయారు, ఇటు వాళ్ళ చేతిలో చనిపోయారు, వీళ్ళ చేతిలో కూడా చనిపోయారు. యాక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు మాకు తెలిసి చాలా మంది తెలుసు, ఎటు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చనిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. బట్టపల్లి పోతారంలో పెళ్లి జీపును పోలీసులు అనుకొని వేల్చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటు పోలీస్ కోవర్టులు అని చెప్పి మావోయిస్టులు చంపిన వాళ్ళు ఉన్నారు, మావోయిస్ట్ కోవర్టులను పోలీసులు చంపిన వాళ్ళు. కాకతీయ ఎక్స్ప్రెస్ తగలబెడితే సార్ ఎంతమంది చచ్చిపోయారు సార్, తర్వాత సారీ చెప్పిండ్రు, ఎంత అన్యాయం అది. అదే ఒక్క నిమిషం సార్.